హైదరాబాద్ మల్కాజ్గిరిలోని జవహర్ నగర్లో అంజు అనే మహిళ తన 2 కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఈమె భర్త నుండి విడిపోయి కూతుళ్లతో కలిసి ఉంటోంది. పెద్ద కుమార్తె స్థానికంగా ఉండే డీ-మార్టులో పనిచేస్తోంది. రెండో కూతురు ఇంటర్ చదువుతోంది. అంజు ఇళ్లలో వంట పనులు చేస్తూ ఉండేది. రెండో కూతురు వయసు 16 సంవత్సరాలు. ఈమె చదివే కాలేజీలో తన సీనియర్ అయిన ఒక వ్యక్తిని ప్రేమిస్తోంది. వీళ్ళిద్దరి వ్యవహారం తల్లికి తెలిసింది. ఆ వ్యక్తి అంజుకి నచ్చకపోవడంతో, పైగా ఈ వయసులో ఇలాంటి పనులేంటి అని ఇద్దరిని వారించింది. అయినా కూడా వారు వినకుండా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో తమ కూతురు వెంట పడుతున్నాడని అంజు ఆ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ వ్యక్తి మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. సుమారు 50 రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. అంజు ఉదయం పనికి వెళ్ళిన తర్వాత రెండో కూతురు లవర్ని ఇంటికి పిలిపించుకొని సరదాగా గడిపేది. ఒకరోజు పని త్వరగా అయిపోవడంతో మధ్యాహ్నమే అంజు ఇంటికి వచ్చింది. ఇంట్లో రెండో కూతురు ఆమె లవర్ సరదాగా గడుపుతుండడం చూసి గొడవ చేసి మళ్ళీ ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నెల రోజుల తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇద్దరూ తమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు ప్రియుణ్ణి తల్లి పనికి వెళ్ళిన తర్వాత ఇంటికి పిలిచింది. మొదటి కుమార్తె డీమార్ట్లో పనికి వెళ్ళింది. ఇద్దరూ సాయంత్రం వరకు సరదాగా గడిపారు. తల్లి ఇంటికి రాగానే ఇంట్లోనే దాక్కొని ఉన్న ప్రియుడు ఆమె నోరు మూసి కత్తితో సుమారు 30 సార్లు పొడిచాడు. అంజు రక్తపు మడుగులో పడి చనిపోయింది. రక్తం క్లీన్ చేసి ఒక గోనె సంచిలో అంజు శవాన్ని ఉంచి మంచం కింద నెట్టారు. తర్వాత రోజు దాన్ని బయటపడేద్దామని ఇద్దరూ అనుకున్నారు. ప్రియుడు ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి పెద్ద కూతురు ఇంటికి వచ్చి తల్లి ఏది అని చెల్లెల్ని అడిగింది. స్కూటీ మీద ఊరుకు వెళ్తున్నానని 2-3 రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిందని ఆమె చెప్పింది. తర్వాత రోజు ప్రియుణ్ణి ఇంటికి పిలిచింది. గోనె సంచిని బయటకు తీసుకెళ్లడం రిస్క్ అని భావించి ఇంట్లోనే గొయ్యి తవ్వారు. ప్రియుడు 2 సిమెంట్ బస్తాలు కొనుక్కొని వచ్చాడు. ఆ గొయ్యిలో మొదట సిమెంట్ వేశారు. అందులో గోనె సంచిని వేశారు. దాని మీద మళ్ళీ మిగతా బస్తాల్లోని సిమెంట్ని నీళ్లతో కలిపి గొయ్యి అంతా పూడ్చి పైన శుభ్రంగా అలికారు. దాని మీద దేవుడి ఫోటోలు పెట్టారు. ప్రియుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం పెద్ద కూతురు ఇంటికి వచ్చి ఆ అలికిన ప్రదేశాన్ని చూసి ఏంటని చెల్లెల్ని అడిగింది. ఎలుకలు పందికొక్కులు తవ్వుతుంటే నేనే పూడ్చి శుభ్రంగా సిమెంట్తో అలికాను అని చెప్పింది. నెల రోజులైనా తల్లి ఇంటికి రాకపోవడంతో పెద్ద కూతురుకు అనుమానం వచ్చింది. బహుశా వేరే వ్యక్తితో వెళ్ళిపోయి ఉంటుందని చెల్లెలు అక్కను